ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. ఇకపై పల్లె వెలుగులోనూ ఈవీ ఏసీ బస్సులు ప్రవేశపెట్టబోతుంది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన రావడంతో రాష్ట్రంలో మరిన్ని సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 1450 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే కేంద్రం నుంచి కూడా మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. దీంతో ముందుగానే డిపోలో ఎలక్ట్రిక్ బస్సులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కావాల్సిన మౌలిక వసతులతో పాటు ఛార్జింగ్ స్టేషన్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు పల్లె వెలుగుకు చెందినవైనా తప్పనిసరిగా ఏసీనే ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టదలిచిన 1450 బస్సులు కూడా ఈవీనే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాబోతున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి జిల్లాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ను ముందుగానే ఏర్పాటు చేయాలని, వీటికి సంబంధించిన టెండర్లు త్వరలోనే పిలవాలని సూచించారు. వచ్చే 5 ఏళ్లలో 8819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్న బస్సులను కూడా ఈవీలుగా మార్పిడి చేయాలని నిర్దేశించారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా, సౌకర్యాలు మెరుగయ్యేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఏర్పడ్డ రద్దీకి తగ్గట్టుగా నూతన బస్సులు ప్రవేశపెట్టాలని సూచించారు.